It is a moment of immense pride and satisfaction to witness this historic day. 2025 జూలై 31న మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ గారు గుజరాత్లో ఉన్న కాండ్లాలోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీలో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇది భారతదేశం యొక్క ఆత్మనిర్భరత, పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు నిదర్శనం. 1 మెగావాట్ సామర్థ్యం గల ప్లాంట్ పూర్తిగా భారతీయ ఇంజనీర్లచే రూపకల్పన చేయబడి నిర్మించబడింది. చెన్నైలోని L&T కంపెనీ ఇంజనీరింగ్ మద్దతుతో ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. ఇది భారతదేశపు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం యొక్క విజయానికి ఒక ప్రబలమైన నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2025 మే 16న భుజ్లో 10 మెగావాట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేవలం 4 నెలల్లోనే ఈ 1 మెగావాట్ సామర్థ్యం గల ప్లాంట్ పూర్తవడం భారతదేశం యొక్క ప్రాజెక్టు అమలు సామర్థ్యం మరియు వేగానికి ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. ఈ ప్లాంట్ సంవత్సరానికి సుమారు 140 మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గ్రీన్ హైడ్రోజన్ అంటే సౌర లేదా పవనశక్తి వంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించి నీటిని విడగొట్టి తయారు చేసే హైడ్రోజన్. ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు విడుదల కావు. ఇది శిలాజ ఇంధనాలకు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా ఉంటుంది. భారతీయ ఓడరేవులలో స్థాపించబడిన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇది. సముద్ర రవాణా రంగంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ 1 మెగావాట్ ప్లాంట్ ఒక పెద్ద 10 మెగావాట్ ప్రాజెక్టులో భాగం. ఇది భారతదేశం యొక్క నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ఒక కీలకమైన అంశం. భారత ప్రభుత్వం 2023 జనవరిలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు ఆమోదం తెలిపింది. దీనికి 19,744 కోట్ల రూపాయల భారీ ఆర్థిక వ్యయం కేటాయించబడింది. సైడ్ ప్రోగ్రాంకు 17,490 కోట్లు, పైలట్ ప్రాజెక్టులకు 1,466 కోట్లు, పరిశోధన మరియు అభివృద్ధికి 400 కోట్లు, ఇతర మిషన్ భాగాలకు 388 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇది 2029-30 వరకు కొనసాగే ఒక దీర్ఘకాలిక మిషన్. ఈ మిషన్ ద్వారా 8 లక్షల కోట్లకు మించిన పెట్టుబడులు ఆకర్షించబడతాయని ఒక అంచనా. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ మిషన్ను అమలు చేస్తుంది. రెండు 2030 నాటికి సంవత్సరానికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించడం, సంవత్సరానికి 10 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయడం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం మరియు ఎగుమతిలో ప్రధాన కేంద్రంగా మారాలనేది భారత్ యొక్క అంతిమ లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయి. శిలాజ ఇంధనాల దిగుమతులు సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. సంవత్సరానికి దాదాపు 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది భారతదేశం యొక్క నికర 0 ఉద్గారాల లక్ష్యం సాధనలో ఒక కీలకమైన అడుగు. ఇది భారతదేశం యొక్క సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదానికి అనుగుణంగా సమగ్రమైన మరియు సుస్థిరమైన అభివృద్ధిని సాధించే దిశగా సాగుతున్న ప్రయాణంలో ఒక స్ఫూర్తిదాయకమైన ఘట్టం.